కేటీఆర్ ఒక చోట కలుసుకోవడం, చాలాసేపు చాలా ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడుకోవడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ అంశం ఇప్పుడు పొలిటికల్ హీట్ను మరొకసారి పెంచింది. బెంగళూరులోని ఒక కార్యక్రమంలో జగన్, కేటీఆర్ అనుకోకుండా కలిశారు. పక్కపక్కనే కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నారు. ఇటీవల రామోజీ అవార్డ్స్ కార్యక్రమంలో చంద్రబాబు, రేవంత్ కలుసుకున్నారు. అప్పుడు ఇద్దరు సీఎంలు ఒక చోట కలుసుకొని మాట్లాడుకోవడం, ఇప్పుడు ఇద్దరు విపక్ష నేతలు ఒక చోట కలుసుకొని చాలాసేపు మాట్లాడడం పట్ల పెద్ద చర్చ నడుస్తుంది. ఇది కేవలం ఇద్దరు సీఎంలు ఒక చోట కలవడమో, లేదంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇద్దరు ముఖ్యమైన నాయకులు ఒక చోట కలవడం మాత్రమే కాదు, చాలా విషయాల్లో కొంచెం సారూప్యత, అంటే చాలా విషయాల్లో కొన్ని సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి. అలాగే కొన్ని పాజిటివ్ అంశాలు ఇక్కడ మనం చూడొచ్చు. సహజంగా చంద్రబాబుకి రేవంత్ రెడ్డి కొంత అనుకూలంగా ఉంటారు అని తెలంగాణలో ప్రతిపక్ష నాయకులు చాలాసార్లు విమర్శలు చేశారు. గతంలో చంద్రబాబు దగ్గర రేవంత్ రెడ్డి, ఆయన ఇద్దరు కలిసి పనిచేయడం, ఒకే పార్టీ నుంచి రావడం, ఇవన్నీ కొన్ని కీలకమైన అంశాలు. అలాగే ఇక్కడ జగన్, కేటీఆర్ ఇద్దరు కూడా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండడం ఒక అంశం అయితే, గతంలో కేసీఆర్ అలాగే బీఆర్ఎస్, వైసీపీ కొంచెం సానుకూలంగా ఒకరికొకరు హెల్ప్ఫుల్గా ఉన్నారని 2019 ఎన్నికల్లోనూ, ఆ తర్వాత 2024లోనూ కొంత సపోర్ట్ ఇచ్చుకున్నారు అనే చర్చ బాగా నడవడాన్ని మనం చూసాం. గతంలో ఏపీలో వైఎస్ జగన్ ప్రచారం సమయంలో కేసీఆర్ కొంచెం సానుకూలంగా మాట్లాడారని, కొంత హెల్ప్ చేశారని, అలాగే కేసీఆర్ కూడా జగన్ అలాగే పాజిటివ్గా ఉన్నారని, కేటీఆర్ ఇప్పుడు జగన్ కలవడం వల్ల చాలా ఖచ్చితంగా రాజకీయపరమైన అంశాలు, రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు మాట్లాడుకుని ఉండొచ్చని, ఈ విషయంలో కూడా ఒక సిమిలారిటీ కనిపిస్తుంది. అక్కడ ఇద్దరు సీఎంలు, వాళ్ళిద్దరూ ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఒక గ్రూప్గా చాలామంది చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఇద్దరు ప్రతిపక్షంలో ఉన్నారు, ఇద్దరు కొంచెం ఒకరికొకరు పాజిటివ్గా ఉంటారు అని కూడా మరి ఒక ఒపీనియన్ మనం చూస్తూ ఉంటాం వీళ్ళిద్దరి విషయంలో కూడా. సో ఇలా చాలా సిమిలారిటీస్ ఇక్కడ కనిపించాయి. సో అక్కడ జగన్ నెక్స్ట్ ఎలాగైనా అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ నెక్స్ట్ బీఆర్ఎస్, కేటీఆర్ నెక్స్ట్ సీఎం అవుతారని చాలామంది అనుకుంటున్నారు. సో ఇక్కడ మరొకసారి అక్కడ జగన్ సీఎం అవుతారని, ఇక్కడ కేటీఆర్ సీఎం అవుతారని మాట్లాడుకుంటుంటే, మరోవైపు ఇద్దరు సీఎంలు, ఓ పక్క చంద్రబాబు, ఇంకో పక్క రేవంత్, వీళ్ళిద్దరు కలవడం, ఇలా చాలా సిమిలారిటీస్ ఇక్కడ కనిపిస్తున్నాయి. సో రెండు రాష్ట్రాల రాజకీయాల గురించి మాట్లాడుకొని ఉంటారు అంటూ భావిస్తున్నారు. ఇదొక మంచి వాళ్ళకు ఒక అవకాశం దొరికింది మాట్లాడుకోవడానికి అని చెప్పి అంటూ ఉంటారు. అట్ ది సేమ్ టైం కాంటాక్ట్లో ఉంటుంటారు అనే అభిప్రాయాలు కూడా చాలామంది చెప్పారు. మనం చూసాం జగన్ అలాగే కేటీఆర్ ఎప్పుడు కొంచెం మాట్లాడుకుంటూ ఉంటారు, రెగ్యులర్గా టచ్లో ఉంటారు. కేసీఆర్ కూడా మాట్లాడుతుంటారని, కేసీఆర్ గతంలో జగన్కి కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారని, ఇలా చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. సో ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. సో మీకేమనిపిస్తోంది? గతంలో రేవంత్ రెడ్డి అలాగే చంద్రబాబు కలవడం, ఇప్పుడు జగన్, కేటీఆర్ ఒక చోట కలవడం, ఈ అంశాల పట్ల భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వాట్స్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్? మధు జాయిన్ అవుతున్నారు. మధు, జగన్, కేటీఆర్ కలవడం అనే అంశం చాలా పెద్ద చర్చ జరుగుతుంది. అంటే వై ఈజ్ ది స్పెషల్ ఇంట్రెస్ట్? వాళ్ళిద్దరూ కలవడం అనే విషయంలో ఎందుకు ఇంత పెద్ద ఇంట్రెస్ట్ కారణం? మీ ఒపీనియన్ ఏంటి? బయట ఎలాంటి చర్చ నడుస్తుంది? రామోజీ ఫిల్మ్ సిటీలో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఇద్దరు అక్కడ ఒక సందర్భంలో ఒక ప్రోగ్రామ్ లో, అవార్డులకు సంబంధించిన ప్రోగ్రామ్ లో, ప్రైవేట్ ప్రోగ్రామ్ లో కలుసుకున్నటువంటి సిచ్యువేషన్. దాని తర్వాత మళ్ళీ ఇద్దరు కీలకమైనటువంటి ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులు మళ్ళీ ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో ఇద్దరు భేటీ కావడం, చాలాసేపు టైం స్పెండ్ చేయడం, స్టేజ్ ని షేర్ చేసుకోవడం అనేటువంటిది మళ్ళీ రాజకీయాల్లో కొత్త చర్చకు తావిస్తా ఉంది. అంటే వీళ్ళిద్దరూ ఒకవైపు ఉన్నారు, వాళ్ళిద్దరూ ఒకవైపు ఉన్నారు. వాళ్ళిద్దరు అంటే చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి గతంలో కలిసి పనిచేశారు. ఆయన టీడీపీలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు. రేవంత్ రెడ్డి మనందరికీ తెలిసిందే. తర్వాత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణకి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. వాళ్ళిద్దరూ కలవడంతో కాస్త పొలిటికల్ గా చర్చ జరిగింది. వాళ్ళిద్దరికి ఒకరికొకరు సహకరించుకుంటున్నారు. గతంలో చంద్రబాబు ఆధ్వర్యంలోనే పనిచేశారు కాబట్టి గురు శిష్యుడు అనేటువంటి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో జరుగుతా ఉంది. ఇప్పుడు వెంటనే అటు జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరు భేటీ కావడంతో, కొంచెం మాట్లాడుకోవడంతో, పర్సనల్ గా మాట్లాడుకోవడం పైన పెద్ద ఎత్తున చర్చ అయితే కొనసాగుతా ఉంది. అయితే ఈ విషయంతో పొలిటికల్ గా ఈక్వేషన్స్ మారే అవకాశం ఉంది. తెలంగాణలో కూడా సీమాంధ్రులు ఇక్కడ సెటిల్ అయి ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళ ఓట్లను
తమ వైపు తిప్పుకునేటువంటి భాగంగాను వారిని తమ వైపు మళ్లించుకునే పార్టీకి అనుకూలంగా మలుచుకోవడంలో రకరకాల చర్చలు జరుగుతూ ఉంటాయి. మొన్న నిజంగానే గత ఎన్నికల్లో జగన్ కి పూర్తి స్థాయిలో మద్దతు తెలిపే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ నుంచి. డైరెక్ట్ గా కేసీఆర్ కూడా నాకున్న సమాచారం ప్రకారం జగనే గెలుస్తున్నారు అనేటువంటి స్టేట్మెంట్ గతంలో కేసీఆర్ చేశారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే. తర్వాత కేటీఆర్ కూడా అదే మెన్షన్ చేసే ప్రయత్నం చేశారు, అదే వర్డ్స్. కానీ ఫలితాలు తారుమారయ్యాయి. జగన్మోహన్ రెడ్డి అక్కడ ఓటమి చవి చూశారు, ఇక్కడ కేసీఆర్ ఓటమి చవి చూశారు. అక్కడ చంద్రబాబు నాయుడు గెలిస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. సో ఈ ఈక్వేషన్ తో ఈ రెండు పార్టీల బలం మరింత బలపడింది అనేటువంటి చర్చ కొనసాగుతుంది. ఒకటి వైసీపీ, బీఆర్ఎస్ బలంగా మారిపోయాయి, ఇద్దరు సహకరించుకుంటున్నారు సిచ్యువేషన్ అనేటువంటిది. గతంలో కూడా ఓటమి తర్వాత కేసీఆర్ సర్జరీ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చారు, కలిసి చూసి వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ ఈ రీసెంట్ గా ఇక్కడ కలుసుకోవడంతో చర్చ అయితే కొనసాగుతుంది ఏం జరుగుతుందో అనేటువంటిది. పొలిటికల్ సర్కిల్లో కాస్త ఇది ఆసక్తికరమైనటువంటి అంశమే. దాంతో పాటు మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కూడా వీరితో పాటే స్టేజ్ షేర్ చేసుకోవడం అనేటువంటిది కాస్త పొలిటికల్ సర్కిల్ కాదు ఒక చర్చకు తావిస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. దానికి రీజన్ ఏంటంటే జూబ్లీస్ తో కాస్త కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవుదామని చూసినా రాకపోవడంతో, కాంగ్రెస్ నుంచి రెస్పాన్స్ రాకపోవడంతో ఆయన వీరికి దగ్గర అవుతున్నారా, ఇటు కేటీఆర్ కానీ రాజకీయ పరంగా ఉనికిని చెప్పుకోవడానికి అనేటువంటిది కూడా చర్చనీయాంశం అవుతా ఉంది. సో మొత్తానికి జగన్ కేటీఆర్ భేటీ పొలిటికల్ సర్కిల్లో మరోసారి చర్చనీయాంశం అవుతుంది. నందు రైట్. థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద జగన్ కేటీఆర్ ఒకే ఫ్రేమ్లో కనిపించడం చాలా మందికి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. మరోవైపు గతంలో ఇదిగో మీరు స్క్రీన్లో చూస్తున్నారు, రేవంత్ రెడ్డి అలాగే చంద్రబాబు ఒక ఫ్రేమ్లో కనిపించారు. ఇద్దరు సీఎంలో వైపు, ఇద్దరు ప్రతిపక్ష నాయకులు మరొక వైపు కనిపించడం అనేది, అందులోనూ ఆ ఇద్దరు ఒక జట్టుగా, ఈ ఇద్దరు ఒక జట్టుగా చాలామంది భావిస్తూ ఉంటారు. అంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు ఒకరికొకరు కొంత హెల్ప్ఫుల్గా ఉంటారని, ఒక చోటు నుంచి వచ్చిన వాళ్ళు, ఒకే పార్టీలో పనిచేసిన వాళ్ళు కాబట్టి చాలా విషయాల్లో రేవంత్ రెడ్డికి చంద్రబాబు గైడ్ చేస్తూ ఉంటారు అని చాలా సందర్భాల్లో నాయకులు మాట్లాడడాన్ని మనం చూసాం. మరోవైపు బీఆర్ఎస్ వైసీపీ ఒకరికొకరు కొంత సానుకూలంగా ఉంటారని, ఈ నేపథ్యంలో కేటీఆర్ జగన్ కలవడం చాలామందికి కొంత సంతోషాన్ని ఇస్తుందనే చెప్పాలి. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది ఆ ఫ్రేమ్ చూడడానికి చాలామందికి. సో ఏం చర్చించుకొని ఉంటారు వాళ్ళిద్దరూ, అంతసేపు మాట్లాడుకున్నారు కదా అని చాలామంది రకరకాల ఊహాగానాలు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. సో మీ అభిప్రాయం